మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో సైబర్ నేరగాళ్ళు రెచ్చిపోతా ఉన్నారు. సో ఎందుకు ఈ మాట అన్నానంటే, చాలా కాలంగా అంటే ఇప్పుడున్న నవేడేస్లో సైబర్ నేరగాళ్ళు అనేవాళ్ళు చాలా వరకు కూడా ఎక్కువైపోయారు. ఎవరైతే అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడే ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఒక మెసేజ్ అయితే రావడం జరిగింది. నిజామాబాద్ నుంచి ఒక దాదాపు ఒక 20 to 25 కిలోమీటర్ రేడియస్లోనే దర్పల్లి అనే విలేజ్ ఒకటి ఉంది. సో ఈ దర్పల్లి విలేజ్ ఏదైతే ఉందో ఈ విలేజ్కి సంబంధించిన ఒక వ్యక్తికి అయితే తన ఫ్రెండ్ ఫోన్ చేసేసి దాదాపు నాకు అనారోగ్యం ఉంది, హెల్త్ ఇష్యూ వల్ల నాకు 1,50,000 రూపాయలు కావాలన్న తర్వాత ఎవరైతే తన స్నేహితుడే అనుకొని ఆ స్నేహితుడు అతనికి 1,50,000 రూపాయలు అయితే మనీ ట్రాన్స్ఫర్ అయితే చేశారు. చేసిన తర్వాత ఎవరైతే సదరు అమౌంట్ వేసిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారిగా తనకి డౌట్ వచ్చిందా మరి ఏందో తెలియదు, కానీ ఆ వ్యక్తి మళ్ళీ ఇంకొకసారి కాల్ రిట్రై చేసి ఫోన్ స్విచ్ ఆఫ్. సో ఇదంతా కూడా ఎవరైతే పేరు చెప్పుకొని కాల్ చేసినాడో అతనికి ఒరిజినల్ క్యాండిడేట్కి కాల్ చేసి అడిగేసరికంటే నేను హెల్తీగానే ఉన్నాను, నా పేరు పైన ఎవరు కూడా కాల్ చేయలేదు, ఒకవేళ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఫ్రాడే అయి ఉంటుంది, నువ్వు ఖచ్చితంగా వెళ్ళి సైబర్ పోలీసులని ఆశ్రయించు అన్న తర్వాత ఎవరైతే బాధితుడు ఎవరైతే ఉన్నాడో నిజామాబాద్ సైబర్ పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది. సో ఇదంతా కూడా మనం పక్కన పెడితే అసలు ఇది సైబర్ మోసమా లేకపోతే హనీ ట్రాపా? సో ఎవరైనా కూడా ఒక మనిషి కాల్ చేసి నాకు ఒక 500 ఇవ్వండి, లేకపోతే ఒక 1000 రూపాయలు వేయరి, ఒక 5,000 వేయండి అంటే మనం ఎట్లేసాం చెప్పండి? అంటే ఎంత గుడ్డిగా మనం వాళ్ళని నమ్ముతా ఉన్నాం అనేది మనం ఆలోచించాలా. సో ఇదంతా కూడా నాకైతే సైబర్ నేరం లాగానే అనిపించట్లేదు. ఎవరైతే ఈ మధ్య కాలంలో నవేడేస్లో హనీ ట్రాప్స్ అనేది జరుగుతూ ఉన్నాయండి. సో మెయిన్గా మహిళలు ఎవరైతే ఉన్నారో అంటే ఫోన్ కాల్ చేయడం కానీ వీడియో కాల్ చేసేసి ఎవరైతే ఇట్లాంటి అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో ఈ 1,50,000 అసలు ఎట్లేసిండ్రా బాబు అని చెప్పేసి చాలామంది తలలు పట్టుకుంటా ఉన్నారు. సో ఎంత అమౌంట్ అంటే అకౌంట్లో అంతగానం అమౌంట్ ఉంచుకోవాల్సిన అవసరం ఏముంది? సో ఎంత నమ్మితే ఆ అమౌంట్ వేసిండో అనేది ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిందే. సో ఎవరు ఏం కథ అనేది మనం తెలియకుండా వాళ్ళు అడిగంగానే మనం 1,50,000 వేసేసినామంటే మరి ఆ క్యాండిడేట్ కరెక్ట్ క్యాండిడేటేనా, మరి వాయిస్ గుర్తుపట్టలేడా, లేకపోతే అసలు ఏమనుకుని ఆయన అమౌంట్ వేసిండు అనేది పక్కన పెడితే మాత్రం ఖచ్చితంగా 1,50,000 రూపాయలకైతే తనకి చిల్లు పడిపోయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలా. సో ఇదంతా కూడా సైబర్ మోసం. ఇది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మనం పప్పులో కాలేసినట్టే. నాకు తెలిసి అయితే ఎవరైతే కొంతమంది నిపుణులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఎవరైతే అమౌంట్ వేయండి అని చెప్పేసి అన్న తర్వాత ఈ సదరు వ్యక్తి ఎవరైతే ఉన్నారో వేసిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. కాకపోతే సైబర్ మోసం కాదు, లేకపోతే ఇది హనీ ట్రాప్ కావచ్చు. హనీ ట్రాప్ వల్ల ఇట్లాంటి ఇన్సిడెంట్లు బయటపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇట్లా జరిగిందంటే మళ్ళీ పోతుందండి. సో పోవద్దు అనుకుంటే సైబర్ మోసం కిందికి, సైబర్ నేరం కిందికి పడేస్తే మనకి డబ్బులు వస్తాయి, మన కూడా పోదామని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే నవేడేస్లో చాలామంది కూడా ఇట్లాంటి వీడియోస్ చూడము, లేకపోతే ఎవరైతే మనకి ఇప్పుడు ఆన్లైన్లో కొన్ని వీడియో కాలింగ్ యాప్స్ కూడా వచ్చినాయండి. సో దాంట్లో కూడా కొంత అంటే ఒక 200తో రీఛార్జ్ చేసుకోవడము, 500తో రీఛార్జ్ చేసుకున్న తర్వాత నేను చెప్తున్నాను వీడియో కాల్స్ అనేటివి మనకి సోషల్ మీడియాలో మనకు దర్శనమిస్తూ ఉన్నాయి. సో ఎంత డేంజర్ అంటే ఆ యాప్స్ మనము ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత రీఛార్జ్ చేసుకున్న తర్వాత వాళ్ళు బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తారండి. సో నిజామాబాద్లో ఒక అధికారి, నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక ఆఫీసర్కి, ఒక లేడీ ఆఫీసర్కి అయితే కాల్ చేసి బెదిరించడం జరిగింది. ఆ ఫేస్ని రిమూవ్ చేసేసి మొత్తం ఒక బాడీని క్రియేట్ చేసేసి ఆ ఫొటోస్ అనేది మళ్ళీ ఆ క్యాండిడేట్కి పంపించారు. పంపించిన తర్వాత బెదిరింపు కాల్స్ స్టార్ట్ అయినాయి. సో ఏమనంటే ఒకవేళ నువ్వు డబ్బులు ఇవ్వలేవా, ఇదంతా కూడా సోషల్ మీడియాలో వైరల్ చేస్తాం, నీ ఏరియాలలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేసి మేము గోడల మీద పెడతామని చెప్పేసి అన్న తర్వాత ఎవరైతే ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఐ రిపీట్ అగైన్ అతను ఒక ఆఫీసర్ అండి. సో ఒక ఉన్నత స్థానంలో ఉన్నటువంటి ఒక ఆఫీసర్కే ఇట్లాంటి కాల్స్ వచ్చినాయి, ఇట్లాంటి బెదిరింపు కాల్స్ వచ్చినాయి అంటే ఒక్కసారి ఆలోచించండి ఎంత దారుణంగా ఉంది పరిస్థితి. సో దర్పల్లిలో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇది సైబర్ మోసంగా పరిగణించొద్దు అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇదంతా హనీ ట్రాప్ వల్లనే జరిగిందేమో అని చెప్పేసి చాలామంది నిపుణులు అనుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత కొంతమందితో మనం మాట్లాడడం జరిగింది. సో నేను కాల్ చేసినానండి. కాల్ చేసి ఒక 500 లేకపోతే ఒక 1000 రూపాయలు, ఒక 10,000 ఏంటంటే ఎవరు వేస్తారు చెప్పండి? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరికి కూడా ఈఎంఐస్ ఉంటున్నాయి. ప్రతి ఒక్కటి
సో ఒక 2వ తారీఖు కావచ్చు, 7వ తారీఖు లేకపోతే ఇంకొక డేట్ వచ్చిందంటే మోగిపోతుంది. సో అట్లాంటి టైంలో కూడా ఒక వ్యక్తి కాల్ చేసి అమౌంట్ కావాలనగానే ఇంతగానో డబ్బులు వేయడం అనేది ఎట్లా ఇది సాధ్యం అని చెప్పేసి కూడా చాలామంది వల్ల హవాకైతున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా హనీ ట్రాప్గా పరిగణించవచ్చు అని చెప్పేసి తెలుస్తోంది. ఇట్లాంటి వీడియో అంటే ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ఎవరైతే మోసపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మాత్రం ఈ వీడియో అయితే డెఫినెట్లీ షేర్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే మనం గతంలో కూడా సైబర్ ఆఫీసర్స్తోనైతే మనము ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. ఒకవేళ ఇట్లాంటి నేరం జరిగిన ఫ్రాక్షన్ ఆఫ్ 30 మినిట్స్లో 45 మినిట్స్లో మీరు వచ్చి మాకు రిపోర్ట్ చేస్తే డెఫినెట్లీ ఆ అమౌంట్ అనేది మీకు రిఫండ్ అయ్యే అవకాశం ఉంటుంది, తిరిగి తీసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే దాన్ని బ్లాక్ చేసే అన్ని ఆప్షన్స్ కూడా మనకి సైబర్ పోలీస్ ఆఫీసర్స్ దగ్గర ఉంటాయని చెప్పేసి మన గతంలో కూడా సైబర్ ఏసీపీ గారు అయితే మనకి మాట్లాడడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా ఇట్లాంటి వలలో అయితే పడొద్దు అని చెప్పేసి మా సుమన్ టీవీ తరపున మేము కోరుతా ఉన్నాం.